ఆహా ఆహా మైరా హీటింగ్ ప్యాడ్ తీసుకురా పో. ఏ వద్దు బాబోయ్. మెస్సీ ఇట్స్ ఓకే. పూర క్లీన్ చేసా. రాత్రిలో 9 అవుతుంది. 2 అవుతుంది రాత్రికి. ఇది నైస్ మిక్చర్ టాప్ మిక్చర్ లైక్. సో మేము చేసాము ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో నవరాత్రులు అయిపోయాయి, 9 రోజులు అయిపోయాయి, దసరా అయిపోయిందని అండా ఫ్రైడ్ రైస్. నా కూతురు అడిగింది మనం ఏదైనా తిందాం, 10 రోజుల నుంచి ఇంట్లో గుడ్డు లేదు, చికెన్ లేదు, ఏం లేదు కదా అంది. సరే నీ ముచ్చట నేనెందుకు కాదంటాను అన్నా, అందుకే చేసుకున్నాం అన్నమాట. అది నేను కుక్ చేసా కదా. నువ్వు చేసావు, నువ్వు సీజనింగ్ ఏదో తీసుకొచ్చేవాడు, అది వేద్దాం మనం. ఆహా అండా ఫ్రైడ్ రైస్. జించాక్ జించాక్. ఏ అది నాది అండా ఫ్రైడ్ రైస్. నేను ఇస్తా. వెయ్యి వెయ్యి వెయ్యి. అమ్మ బాబోయ్ చాలా కమోషన్. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కమోషన్. స్పెషల్ సీజనింగ్ అట రెస్టారెంట్ స్టైల్లో. రేపు పొద్దున్న నా కూతురు ఏమవుతుందన్న భయం నాకు లేదు, ఒక షెఫ్ అయితే అవుతుంది. చీజ్ తర్వాత నేను తినను, నాకు చీజ్ వేస్తే నచ్చదు మైరా. ఎవరైనా ఫ్రైడ్ రైస్ లో చీజ్ వేసుకుంటారా మైరా? చీజీ ఫ్రైడ్ రైస్ న్యూ కాంబినేషన్. చీజీ ఫ్రైడ్ రైస్. ఎవరైనా షెఫ్స్ వీడియోలో చూస్తే నేర్చుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చీజ్ వేసింది నా కూతురు. అండాకా ఫ్రైడ్ రైస్ అంటే చీజీ ఫ్రైడ్ రైస్. పీసెస్ కావాలి. అవునా? ఓకే ఇలానా? అరిం గారు మీరు టేస్ట్ చేస్తారా మీ కూతురు చేసింది? చేస్తా డెఫినెట్లీ. ఏదో సీజనింగ్ అటండి. ఏమేమి వేసిందంటే స్ప్రింగ్ ఆనియన్ లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, కొంచెం లైట్ గా ఆయిల్ ఏదో వేసినట్టుంది. ఇదంతా సీజనింగ్ అట. ఇది మా స్టైల్లో అండా ఫ్రైడ్ రైస్. రాత్రి 2ంటికి తింటుంటే మరో తిను. You don't eat like that? ఇవాళ మా ఎగ్ ఫ్రైడ్ రైస్ తో ఇంత కష్టపడి చేసినందుకు మాడిపోయింది. రేపు పొద్దున పని మనిషి ఉంటుంది, తిట్టుకుంటుంది చూడు. చలో మీరు మీ డిన్నర్లో ఏం తిన్నారో కమెంట్స్లో మాట్లాడుకుందామా?